మీరు సర్వమతాలకు మొన్న స్టేజ్ మీద చెప్పారు కదా విహెచ్ ఏమన్నాడు संजय घर का वीडियो मैंने बोला वही बोल स्टार्ट होने वाला है यस यस అవునా ఏ మీ బాస్ అంతా టీటీడీ బాస్ అయితే మేడం అందుకో నేనేం చేస్తాను అది పోవాలి టీటీడీ అది నాకు అది అదే దర్శనం చేయించాలి రెడీయా అందరికీ నమస్కారం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమస్య చివరికి సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇది అక్కడ దాకా రావాల్సిన పని లేదు. అది ఇందిరాగాంధీ హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీకి స్థలం కేటాయింపు జరిగింది. అప్పుడంతా ఈ మూలికి సమస్యలు సపరేట్ తెలంగాణ సమైక్యాంధ్ర ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతానికి జాయిన్ చేకూర్చే పద్ధతులు సెంట్రల్ యూనివర్సిటీ పెట్టడానికి హామీ ఇవ్వడం, దాని ప్రకారం ల్యాండ్ అలాట్ చేయడం జరిగిపోయింది. అప్పటి నుంచి అప్పుడు ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ పెరిగిపోయింది. ల్యాండ్ వాల్యూ పెరిగే కొన్ని అందరి దృష్టి దానిపైనే పడుతుంది, సెంట్రల్ యూనివర్సిటీ పైనే. ఎందుకంటే మంచిది ఫస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దాని చుట్టూ కాంపౌండ్ కట్టేసాడు. అసలు కాంపౌండ్ కట్టుకుంటే పార్టీకి అంతా మాయమైపోయాడు. మేకలు తినేసేవాళ్ళు. అంటే కాంపౌండ్ కట్టడం వల్ల కొంచెం మేలయ్యింది. ఇప్పుడు దాని నుంచి కొంతమంది చంద్రబాబు నాయుడు పీరియడ్ నుంచి వరుసగా కోర్టు లిటిగేషన్లో కొంత ల్యాండ్ 4 ఎకరాల ల్యాండ్ వచ్చేసింది. ఈ మధ్య నేను రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు బహుశా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు కేర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వస్తే నా దగ్గరికి వచ్చింది. అప్పుడు ఏదో కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది మాకు కూడా. వాళ్ళు మీరు రికమెండ్ చేయండి, మేము కేర్ హాస్పిటల్ కడతాం, వైద్యం ప్రజలకు ఉపయోగపడే పద్ధతులు చేస్తామని చెప్పి అడిగారు. సరే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామని తెలుసు కదా. చెప్పాను అది విద్యా వ్యవస్థకు ఉపయోగపడాలి తప్ప ఈ వ్యాపార వ్యవస్థకు ఉపయోగపడకూడదు. హాస్పిటల్స్ కూడా మేము రికమెండ్ చేయం, ఒకవేళ వాళ్ళు ఇస్తామంటే మేము రిపోర్ట్ చేస్తాం అని చెప్పి ఓపెన్గానే చెప్పాం. అది వాళ్ళు నిర్వహించుకుపోయారు. ఇప్పుడు లేటెస్ట్గా 400 ఎకరాల ల్యాండ్ వచ్చింది. దీన్ని మా ఉద్దేశం ఏంటంటే అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ఎడ్యుకేషన్కి ఉపయోగపడాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి విద్యా వ్యవస్థను స్థాపించడానికి అభ్యర్థి పెట్టాల్సిన పని లేదు. ప్రైవేట్ వాళ్ళకి కాదు, కార్పొరేట్ సంస్థలు కూడా విద్యా వ్యవస్థలు ఉన్నాయి, దానిలో పోవడానికి లేదు. అంటే విద్యా వ్యవస్థ విస్తరించడానికి ఉపయోగపడే పద్ధతులను ఉపయోగించాలి తప్ప దాని ఏదో డాక్యుమెంట్ చూపించి, కోర్టు ఆర్డర్లు చూపించి, డూప్లికేట్ ఆర్డర్లు చూపించి దాన్ని స్వాధీనం చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఇంకొకటి ఉంది, ప్రభుత్వ భూమిని అమ్ముకోవడం అనేది చాలా క్రిమినల్. అది ఎవరైనా పెట్టేయాలి. అది చంద్రబాబు పెట్టుండొచ్చు, రాజశేఖర్ పెట్టవచ్చు, ఎవరు పెట్టవచ్చు. జనాభా పెరుగుతారు కానీ భూమి పెరగదు. మరి జనాభా పెరిగినప్పుడు, అవసరాలు పెరిగినప్పుడు మరి భూమి పెరగదు కదా. ఇప్పుడు ఆ భూమిని ఇప్పుడు అమ్మేసిపోతే ప్రాపర్టీ రైట్ పోతుంది. భవిష్యత్తులో అనేక వస్తున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వచ్చింది, ఇంకా చాలా వస్తున్నాయి. అలాంటి విస్తృతికి ఉపయోగపడే పద్ధతుల్లో భూమి లేకుండా పోతే, ప్రభుత్వ చేతుల్లో భూమి లేకుండా పోతే రాబోయే రోజుల్లో ఆకాశం కట్టుకుంటారా? ఆ దృశ్యం ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ భూములు అమ్మకూడదు. ప్రభుత్వ భూములపైన రైటు గవర్నమెంట్గా ఉండాలి భవిష్యత్తుకు ఉపయోగపడే పద్ధతులు. అంటే ఇప్పుడు ఏమంటారు, టీడీపీ చేయలేదా అని టీఆర్ఎస్ చెప్తారు, టీఆర్ఎస్ మీరు చేయలేదా అని ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తారు. వాళ్ళంతా తెర పని చేయబట్టే కదా అపోజిషన్ ఉన్నారు. వాళ్ళతో మీకే పని? వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు మీరు వచ్చి ఒకవేళ సుప్రీంకోర్టులో లేదంటే కోర్టులో మీకు అయ్యింది, గవర్నమెంట్కి అయ్యింది, మంచిది. గవర్నమెంట్ మంచిది అయితే మీరు ప్రైవేట్ వాడికి అమ్మేస్తారా? వాడు ప్రైవేట్ ఎందుకు పోయాడు? దాన్ని స్వాధీనం చేసుకుని పోయాడు. వాడు ఫైట్ చేశాడు ఓడిపోయాడు. వాడికి పోయి ఇంటే ఏంటిది? మరి నీకు వచ్చిన ఒకటి వాళ్ళకి వచ్చిన ఒకటే కదా. నువ్వు అమ్ముకుంటావు, వాడు ప్రైవేట్ అమ్ముకుంటాడు, నువ్వు గవర్నమెంట్ అమ్ముకుంటావు. ఏం తేడా మీరు ఏదైతే పల్లెడు కొట్టుకునేకి? కాబట్టి ఆ భూమిని అమ్మడానికి వీలు లేదు. చట్ట ప్రకారంగా గవర్నమెంట్కి వచ్చి ఉండవచ్చు. చట్ట ప్రకారంగా రేవంత్ రెడ్డికి సొంత ఆస్తి రాలే, లేకపోతే మంత్రికి రాలే, గవర్నమెంట్కి వచ్చింది. గవర్నమెంట్ ట్రస్టీ
మరి గవర్నమెంట్ వేసినప్పుడు పబ్లిక్ ఉపయోగపడాలి తప్ప మేము అమ్ముకుంటామని అంటే ఎట్లా ఉంటుంది. అందులో దాన్ని సెటైజ్ చేస్తాం. ఈ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకు మర్యాద ఇచ్చి దాని గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. అసలు పునరాలోచన కోర్టులో ఏమైనా రావచ్చు, వస్తే రానియండి. ఒకసారి కోర్టులు కూడా అన్నీ మనకు అనుకోవడం రావు. అక్కడ ఇది గుట్కాను కూడా ఆహార వస్తువుగా ప్రకటించారు కోర్టు వాళ్ళు, పనికి వాళ్ళు. అట్లాంటి తీర్పు వస్తాయి, అట్లాంటి తీర్పు మేము ఒప్పుకోం. నా ఉద్దేశం సుప్రీంకోర్టు ఏమైనా చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తక్షణం దీని జోలికి మేము పోం, విద్యా వ్యవస్థగా ఉపయోగిస్తాం. అందులో కాంపౌండ్ వాళ్ళకి ఒకటి ఉంది, దట్స్ ఎంజాయ్మెంట్ రైట్. ఆ ఎంజాయ్మెంట్ రైటే ఫండమెంటల్ రైట్. కాబట్టి విత్ ఇన్ ది కాంపౌండ్ ఉన్న ల్యాండ్ జోలికి ఎవరు పోవడానికి వీళ్ళేది, ప్రైవేట్ వస్తారు. గవర్నమెంట్ కూడా దాన్ని ఓన్ చేయడానికి వీల్లేదు, విస్తరించదు తప్ప. ఆ పద్ధతి దాన్ని రెస్పెక్ట్ చేయమని చెప్పి కోరుతున్నాం. విద్యార్థులపైన చాలా రకరకాలుగా యూజ్ చేశారు, దాన్ని అంతా విత్డ్రా చేసుకోవాలి. విద్యార్థులపైన ఎలాంటి చర్యలు తీసుకోకూడదు, కేసులు బుక్ చేసి విత్డ్రా చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా దీన్ని కొంత ఆలోచించాలి. దీన్ని వ్యాపార వస్తువుగా చూడబాకండి. కేంద్ర సెంట్రల్ యూనివర్సిటీ ఉన్న ప్రాపర్టీని వ్యాపార వస్తువుగా ఉపయోగించాలి వీళ్ళు. అది మా ఖచ్చితమైన నిర్ణయం. దాన్ని పునరాలోచించుకుని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగానే ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి ఎక్కడ బాగుంటే ఒక దాంట్లో బాగు కాదు కదా. వాళ్ళు ఆ పని చేస్తున్న మిత్రపక్షానికి మాత్రాన విద్యార్థులను చిత్తగొడుతుంటే, సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని ఆక్రమించుకుంటే అమ్మేస్తుంటే మేము ఎటు ఊరుకుంటాం. మిత్రపక్షం శత్రుపక్షాల తర్వాత విషయం. ఎవరికి శాశ్వత మిత్రులు లేరు, శాశ్వత శత్రులు లేరు. కాబట్టి మేము దాని జోలికి పోవడం లేదు. ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పబ్లిక్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ విషయంలో దానికి సంబంధం ఉండదు. అది రాజకీయపరమైన ఆలోచన. ఇది రాజకీయపర ఆలోచన కాదు. ఇది పొలిటికల్గా కొంతమంది ఉంటాం, కొంతమంది ఉండకపోతే